తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్ అయింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై తీవ్రంగా మండిపడింది. 2 ఏళ్లుగా బకాయిలు చెల్లించలేదంటూ రిటైర్డ్ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గతేడాది ప్రభుత్వం ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలిచ్చినా వారికి బకాయిలు చెల్లించలేదు. దాంతో రిటైర్డ్ ఉద్యోగులు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయించారు. సుమారు 644 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఫైనాన్స్ సెక్రటరీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు విచారణ జరిగింది. ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు గత 2.5 ఏళ్లుగా చెల్లించలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గత కొద్ది రోజుల క్రితమే ఈ బకాయిలు క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బకాయిలు చెల్లించకపోవడానికి సంబంధించి మరోసారి రిటైర్డ్ ఉద్యోగులు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ధిక్కరణ కింద కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడమైంది. దీంతో గత కొద్ది రోజుల క్రితమే వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీని విచారణకు హాజరు కావాలని చెప్పడంతో దానికి సంబంధించి వాళ్ళ విచారణ జరగగా ఫైనాన్స్ సెక్రటరీ నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావడంతో హైకోర్టు సీరియస్ అయింది. మొత్తం 644 కోర్టు ధిక్కర పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు ఒకవైపు గత కొన్నేళ్లుగా ఇటు రిటైర్డ్ అయ్యి ఆర్థికంగా సతమతం అవుతూ చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న నేపథ్యంలో వాటన్నిటి అంశాలకు సంబంధించి హైకోర్టు పరిగణలోకి తీసుకొని ఇవాళ వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే ఫైనాన్స్ సెక్రటరీ తెలంగాణ హైకోర్టుకు కూడా రానున్నారు. హైకోర్టుకు వచ్చిన తర్వాత బెంచ్ పై మరోసారి విచారణ అయితే జరగనుంది. అయితే గత కొద్దేళ్లుగా ఏదైతే ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనర్లు కావచ్చు వారి సమస్యలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకోకపోవడంతోనే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే దీంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు కూడా పట్టుబడుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయాలని. దీనిపై ప్రస్తుతం అయితే ఏదైతే కోర్టుకు సంబంధించి మరి కాసేపట్లో విచారణకైతే ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాబోతున్నారు. హాజరైన తర్వాత దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున ఎలాంటి నిర్ణయం ఉందనే అంశానికి సంబంధించి కోర్టు ఫైనాన్స్ సెక్రటరీ నుంచి వివరణ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఒకవేళ వివరణ తీసుకున్న తర్వాత కోర్టుకు ప్రభుత్వం చెప్పే అంశం కోర్టు పరిగణన తీసుకుంటుందా లేకుంటే మరి కోర్టు ధిక్కరణ అంశానికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.